వార్ 2 టీజర్ అయితే వచ్చేసింది. ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ అయితే నటించేశారు. వార్ 1 ఆల్రెడీ చూసాం కదా, 5 years బ్యాక్ వచ్చింది. టైగర్ ష్రాఫ్ అండ్ హృతిక్ రోషన్ నటించేశారు. అది సినిమా అంతా ఎర్ర కొట్టేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకైతే అంత పర్సనల్ గా నచ్చదు. ఏదో ఓల్డ్ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది. ఈ టీజర్ లో ఏ రేంజ్ లో ఉందో చూసేద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు ఎన్టీఆర్ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ గారు, అవర్ TFI హీరో. మనం TFI హీరో చేస్తున్నాడు కాబట్టి మనం మన పక్కనే ఉంటాము. చూసేద్దాం ఫస్ట్ ఎలా ఉందో టీజర్ అయితే. నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఇండియాస్ బెస్ట్ సోల్జర్, రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వే, కనుపుడు కాదు. నీకు నా గురించి తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటావు. Ready for war. August 14 అయితే వచ్చేసింది కూలీకి కాంపిటీషన్. సౌత్లో కష్టమే అని చెప్పవచ్చు. ఈ టీజర్ చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయాన్ని చెప్పేశాను కదా, పార్ట్ 1లో అంత అనిపించలేదు. ఈ పార్ట్ 2 టీజర్ అయితే చాలా ట్రెండీగా, చాలా న్యూ ఏజ్గా అనిపించింది, బాగానే అనిపించింది. బట్ ఎన్టీఆర్ గారు బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ మీదే ఉంటుంది అనుకున్నాను. అది హృతిక్ రోషన్ ఎలివేట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. చూసేద్దాం ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో, మన హిందీ వాళ్ళు మనల్ని ఎలా చూపించబోతున్నాడో. ఫైనల్గా ఎన్టీఆర్ని నెగిటివ్ చేసేలాగున్నారు. టీజర్ చూస్తే అలాగే అర్థమైపోతుంది. చూసేద్దాం. హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగా అనిపించింది. చాలా ఫస్ట్ టైం నాకు హిందీ వాళ్ళని స్క్రీన్ మీద చూస్తుంటే అనిపించదు, ఏదో బ్లాంక్గా, ఏదో ఏం అంత ఫీల్ అనిపించదు మామూలుగా చూసినంత. ఇప్పుడు ఈ హృతిక్ రోషన్ స్క్రీన్ మీద చూస్తుంటే అదిరివేయడు. ఎన్టీఆర్ గారి లుక్స్ నాకు ఎందుకో లీన్ అయిపోతే ఎన్టీఆర్ గారు అంతగా నచ్చరు, పర్లాగా అనిపించారు. బట్ ఎక్స్ప్రెషన్స్ మెయిన్లీ కొన్ని సినిమాల నుంచి ఎన్టీఆర్ గ్రేట్ యాక్టరే, బట్ ఒకే ఎక్స్ప్రెషన్ అది అలాగే పెట్టుకున్నాడు. స్టైలిష్, అదే అవతల పక్క కంపేర్ చేస్తాం కదా హృతిక్ రోషన్ని, స్టైలిష్ ఎక్స్ప్రెషన్ పెడతాడు నటికొచ్చినప్పుడు కానీ, యాక్షన్ సీన్స్లో కానీ. అది మిస్ అయింది అనిపించింది. చూసేద్దాం మూవీలో ఎలా ఉండిపోతుందో. ఈ టీజర్లో సీన్స్ బట్టి అలాగే ఉంటాడేమో, తెలియదు కదా. చూసేద్దాం. మీకేం నచ్చిందో టీజర్ కామెంట్ చేసేయండి. నాకైతే బాగా అనిపించింది. కియారా అద్వానీ డామినేట్ చేసింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పెద్ద పెద్ద వీడియోస్ చేయబోతున్నాను ఇంకా నుంచి, ఎందుకంటే అంత టైం లేదు, అంత పెట్టలేకపోతున్నాను ఎఫెక్ట్స్ యూట్యూబ్ మీద. చూసేద్దాం.